కొండా సురేఖ పేరు నిన్నటి నుండి సోషల్ మీడియా న్యూస్ ఛానల్స్ లో మారు మోగిపోతుంది. కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ నాగార్జున, సమంత, రకుల్ ప్రీత్ సింగ్ పేర్లను తీసుకువచ్చి పెద్ద రాద్ధాంతమే చేసింది. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీతో పాటు రాజకీయేతర పార్టీల నేతలు సైతం సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను చేసిన మాటలను వెనక్కి తీసుకున్నప్పటికీ బాధితులు మాత్రం తమ వార్ను కొనసాగిస్తామని చెబుతున్నారు. ఇప్పటికే కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేయగా నాగార్జున నాంపల్లి కోర్టులో సురేఖపై పరువు నష్టం దావా వేశారు. ఇటు రకుల్ సైతం సురేఖ కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ మౌనాన్ని బలహీనతగా భావించవద్దని తెలిపింది. తాను పూర్తిగా రాజకీయాలకు వ్యతిరేకిని అని, రాజకీయ లబ్ధి కోసం తన పేరును వాడితే అస్సలు బాగోదని ఫైర్ అయింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమ దాని సృజనాత్మకత మరియు వృత్తి నైపుణ్యానికి ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. నేను ఈ అందమైన పరిశ్రమలో గొప్ప ప్రయాణం చేశాను. ఇప్పటికీ ఇండస్ట్రీలో యాక్టివ్ గానే ఉన్నాను. ఇలాంటి నిరాధారమైన మరియు దుర్మార్గపు పుకార్లు మా సోదరి మహిళపై వ్యాప్తి చెందడం బాధాకరం. మరింత నిరుత్సాహపరిచే విషయం ఏమిటంటే చాలా బాధ్యాయుతమైన స్థానంలో ఉన్న మరో మహిళ దీన్ని చేస్తుంది. గౌరవం కోసం మేము మౌనంగా ఉంటున్నాం, కానీ అది మా బలహీనత అని తప్పుగా భావించవద్దు. నేను పూర్తిగా రాజకీయ వ్యతిరేకిని. రాజకీయ మైలేజీని పొందే మార్గంలో నా పేరును హానికరమైన రీతిలో ఉపయోగించడం మానేయమని నేను కోరుతున్నాను. కళాకారులు, సృజనాత్మక వ్యక్తులను రాజకీయ స్లగ్ ఫెస్ట్ నుండి దూరంగా ఉంచాలి. వారి పేర్లను కల్పిత కథలతో ముడిపెట్టడం ద్వారా హెడ్లైన్స్ లో వచ్చేందుకు ఉపయోగించకూడదు అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట్లో వైరల్ గా మారింది.